Ya, oi. Ya, oi. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీజేపీలో చిచ్చు రాజుకుంది. ఎంపీ స్వయం బాపురావు, బీజేపీ నేత రమేష్ రాథోడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ల మధ్య వివాదం నెలకొంది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఒకరు, తనకు కుట్రలు చేయాల్సిన అవసరం లేదని ఇంకొకరు పరస్పరం కౌంటర్లు వేసుకున్నారు. నిధులు దుర్వినియోగం ప్రధాన అంశంగా ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో పోరు మొదలైంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఈ ఒక ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్నాడు అనేటువంటి యొక్క ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారినాయి. అయితే ఇదే విషయమై మనం స్వయం బాపురావు గారిని వివరణ కోరినప్పుడు ఇంటర్నల్ గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఆ ఇంటర్నల్ గా మాట్లాడుకున్న విషయాలు బయటికి రావడం కరెక్ట్ కాదు. అంటే ఏదైతే దానికట్లు అంటే ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకోవడానికి అంటే ఒక ప్రొసీజర్స్ నామ్స్ ఉంటాయి. సో ఆ నామ్స్ ప్రకారంగా, ఆ ప్రొసీజర్ ప్రకారంగానే ఆ నిధులను ఖర్చు చేయడం జరిగింది. అంత గతంలో వచ్చిన 2 కోట్లు, తర్వాత వచ్చిన 5 కోట్ల రూపాయలు కూడా ప్రతి ఒక్కదానికి కూడా వాడుకున్నట్టుగా ప్రొసీజర్స్ ప్రకారంగా వాడుకుంటుంది. కానీ తనకు కావాలనుకుని తన ప్రతిష్టను దిగజార్చడం కోసము కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్టుగా అంటే కొంతమంది పని కట్టుకొని తన సొంతానికి వాడుకున్నట్టుగా వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోలో ఎంపీ స్వయం బాపురావు సొంత నిధులు వాడుకున్నాం ఇల్లు కట్టుకోవడం కోసం, కానీ తర్వాత తన కొడుకు పెళ్లి కోసం అంటే కొద్ది ఇంటర్నల్ గా మేము ఎన్నో మాట్లాడుకుంటాము. ఈ మాట్లాడుకున్నటువంటి విజువల్స్ బయటికి రావడము ఇదంతా కుట్రగా ఆయన చెప్తున్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదని, తన నియోజకవర్గ ప్రజలు ఇది నమ్మకూడదని, తనకి తనంటూ ఏందో ఆదివాసీ బిడ్డని అందుకే తన మీద లేని కొన్ని ఆరోపణలు చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నాడు. రాజశేఖర్,
ఒకటి ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్వయం బాపురావు విషయంలో ఇక్కడ కుట్ర ప్రధానంగా కనిపిస్తున్నటువంటి విషయం అయినప్పటికీ కూడా కావాలనే అంటే ఆయన్ని బదనాం చేసేందుకు ఇలాంటి సంబంధించినటువంటి విషయాలు లీక్ చేయడం అంటే ఒక ఎత్తు అయితే, ఇంకొకటి నిజంగా ఆయనకు అంత అవసరం ఉందంటారు అంటే కొడుకు పెళ్లి చేసుకోవడం కోసం లేకపోతే ఇల్లు కట్టుకోవడం కోసం ఎంపీ ల్యాండ్స్ అనేవి ఆయన దుర్వినియోగం చేసి సొంత అవసరాలకు వాడుకోవడం అనేది ఎంతవరకు మనం చూడాల్సిన అవసరంగా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ఆయన ఎదుగుతున్నటువంటి తీరు కానీ మొత్తంగా చూసుకుంటే ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు అందులో? అంటే ఇలా వాస్తవం ఏంటంటే ఆయన చెప్తున్నాడు అలాంటి ఒకవేళ కనుక తను ఎవరైనా నేను ఈ యొక్క ఎంపీ ల్యాండ్స్ నిధులు సొంతంగా వాడుకున్నట్టు నిరూపణ చేస్తే గనక తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని కూడా ఆయన సవాల్ విసిరారు. ఇవన్నీ లేనిపోని ఆరోపణలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు. అంటే ఏదైనా ఇంటర్నల్ మీటింగ్ లో ఏదైనా సందర్భంగా ఏదైనా బయటకి వీడియో వస్తే అది వేరే విషయం కావచ్చు, కానీ తాను మాత్రం అంటే ఈ ఒకవేళ కనుక ఈ నిధులు సొంతానికి వాడుకున్నట్టు ఎవరైనా నిరూపణ చేస్తే మటుకు తన పదవికి రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు రాజశేఖర్. ప్రతి కూడా అంటే పాయల్ శంకర్ విషయంలో కానీ కొంతమంది బీజేపీ నేతలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా పాయల్ శంకర్ విషయానికి వస్తే ఆయన బీజేపీకి సన్నిహితుడిగా జోగురామన్కు సన్నిహితుడిగా ఉంటున్నారనేటువంటి ఒక విషయం కూడా ఆదిలాబాద్ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా మనం గతంలో విన్నాం. అంటే అది కూడా ఒక రకమైనటువంటి స్క్రీన్ ప్లేగానే భావించవచ్చు అంటారు. అక్కడి నుంచి వచ్చినటువంటి స్క్రీన్ ప్లేని అమలు చేశారనే కోణంలో మనం అనుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే అదే చెప్తున్నాడు ఆయన. ఒక అంటే స్థానికంగా ఉన్నటువంటి తన సొంత పార్టీ నేతలే జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తర్వాత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఇద్దరు తనను కావాలని ఈ తన ప్రతిష్టకు అప్రతిష్ట తన దిగదార్చే విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా ఆరోపణ చేస్తున్నట్టుగా అని చెప్తున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేని చెప్తున్నారు. అయితే ఇదంతా ఎందుకంటే తను ఎంపీగా గెలవాలంటే కూడా గెలిచి ఎమ్మెల్యేలను సూచించే విధంగా తాను చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ మధ్యలో వాళ్ళ మధ్య కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా మనం భావించవచ్చు. దీని వల్లనే ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఆరోపణలు మాత్రం స్వయం బాపురావు కరాఖండిగా ఖండిస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్తున్నారు రాజశేఖర్. ఫైనల్ గా ఇది విషయం అనేది పార్టీ అధ్యక్షుల వరకు హైకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా? లేకపోతే ఎందుకంటే ఇలాంటి విషయం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చొరవ తీసుకుని సద్దుమణిగం చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారా బీజేపీ అగ్రనేతలు? ఖచ్చితంగా ఇది దాదాపుగా ఇంతవరకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా హైకమాండ్ కు వెళ్ళే ఉంటుంది. కాకపోతే అది ఆఫ్ ద రికార్డ్ మనకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఇంత పెద్ద విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ కనీసం అంటే దేశ నాయకత్వాన్ని కాకపోయినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం దగ్గర విషయం చేయనే ఉంటుంది. అయితే దీనిపైన తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాల్సింది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.